గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. వెల్కమ్ టు భక్తి వెబ్ తెలుగు ఛానల్. జీవితంలో అడ్డంకులు, అప్పుల బాధలు మరియు తీరని కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈరోజు వినాయకుని ఖచ్చితంగా ఇలా పూజించండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ పరిధిలో గల మెయిన్ రోడ్లో గల సిద్ధి వినాయక స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈరోజు విశేషం ఏంటంటే సంకష్టహార చతుర్థి కావున ఈరోజు వినాయకుని ఎట్లా పూజ చేయాలి, వినాయకునికి ద్వాదశ నామాలు తోటి ఎలా పూజించాలి అనేది ఈ వినాయక టెంపుల్లో ఉన్న అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. ఓం గం గణపతయ నమః, ఓం గం గణపతయ నమః, ఓం గం గణపతయ నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. మధిర గ్రామంలోని మెయిన్ రోడ్ నందు గల శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈరోజు సంకటహర చవితి సందర్భంగా విఘ్నేశ్వర స్వామికి అష్టోత్తరం అభిషేకములు జరుపబడును. వరసిద్ధి వినాయకుడు అంటే వరాన్ని ఇచ్చేటువంటి వినాయక స్వామి. మనకి సంకటహర చవితి అంటే మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట దీపారాధన చేసుకొని ఇంటి దగ్గర పూజ చేసుకొని శ్రీ వినాయకుని యొక్క ఆలయమునకు వచ్చి స్వామివారి యొక్క దర్శనము చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తే స్వామివారు అంటే మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సంకష్టహర చవితి అంటే బహుళ పౌర్ణం వెళ్ళిన తర్వాత అమావాస్యకు వచ్చేటువంటి చవితి సంకష్టహర చవితి అంటారు. ఈ యొక్క నామాలు ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోధరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఈ యొక్క నామాలతో స్వామివారికి గరికతో పూజ చేసుకొని బెల్లము నివేదన పెట్టినచో స్వామివారి యొక్క అంటే మన మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి 50 మంది భక్తులు సంకటహర చవితి నాడు ఉదయాన లేచి చక్కగా కాలకృత్యాలు నిర్వర్తించుకొని స్వామివారి యొక్క దీక్షలోనే అంటే ఉపవాసం ఉండి సాయంత్రం వరకు సాయంత్రం గణేష్ టెంపుల్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర వినాయకుడిని పూజ చేసుకొని సంధ్యవేళ అంటే చంద్రోదయం అయినాక భోజనం చేయటం అలవాటు. అలా చేస్తే సంకష్టహర చవితి యొక్క పవిత్రతను ఆ యొక్క విషయాన్ని మీకు తెలియపరిచాను. కాబట్టి ఆ రోజు ఆ సాయంత్రం పూట స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత చంద్రోదయం అయినాక భోజనం చేస్తే ఆ యొక్క సంకష్టహర చవితి యొక్క ఫలితము కలుగుతుంది అని తెలియపరుస్తున్నాను.